టమాటో చిత్రాన్నం చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 3 టమాటాలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పోపు దినుసులు మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, పల్లీలు, ఉడికించుకున్న అన్నము, సాంబార్ పొడి. స్టవ్ పెట్టి కడాయి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత అవన్నీ వేసేసుకొని ఈ పోపు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపు ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు బాగా మిక్స్ చేసుకొని టమాటాస్ మొత్తం బాగా సాఫ్ట్ అయిపోవాలన్నమాట. అప్పుడు దాకా కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes అయిపోతే బాగా మగ్గిపోతాయి ఇవి. ఇంకా 1 స్పూన్ కారం వేస్తున్నాను అన్నమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను. అలా ఒక చిన్న స్పూన్ జీలకర్ర పొడి, అలాగే అదే స్పూన్ తోటి పెప్పర్ పౌడర్ అన్నమాట. కొంచెం చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి అన్నమాట. అలాగే కొంచెం కస్తూరి మేతి, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఆల్మోస్ట్ టమాటోస్ గుట్టుగా చూసారంటే బాగా కుక్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నిమ్మరసం కలిపాం కాబట్టి, సాంబార్ పొడి వేసాం కాబట్టి కొంచెం ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత రైస్లో మిక్స్ చేసుకొని తినేయడమే. చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్టవ్ కట్ చేశాను. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీగా. అది మిక్స్ చేసుకున్న పోపు అంతా ఇందులో మిక్స్ చేసేసుకోవాలన్నమాట రైస్లోకి. సో సింపుల్ అండ్ ఈజీగా లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి. టమాటో రైస్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టమాటో చిత్రాన్నము. చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.